అన్ని గమనిస్తూ ఉంటే మీకు భారము కలిగి మీ వాక్య పరిచర్యలో, ఉపదేశములో, వాక్యపు అడుగు జాడలలో దేవుని యొక్క మహదైశ్వర్యపు కృపలో మిమ్మల్ని పెంచుతూ ఉన్న భారము కలిగిన సేవకులు మీకున్నారు. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో ఒక చిన్న విషయం ఏంటంటే, దేవుని సేవకుడైనటువంటి అహరోను న్యాయ విధాన పథకం అనేది తన రొమ్మున ధరించాలి. ఆ న్యాయ విధాన పథకములో 12 రాళ్ళు ఉన్నాయి. 4 వరుసలు 3 రాళ్ళు చొప్పున ఉన్నాయి. అంటే ఆ యొక్క ఇశ్రాయేలీల గోత్ర సమూహం అంతటి భారాన్ని యాజకుడు భరించాలి, సేవకుడు ప్రజల భారాన్ని భరించాలి. మరి పులివెందుల పరిసర గ్రామ ప్రాంత ప్రజల భారం అంతటిని భరిస్తూ దర్శనము కలిగిన సేవకుని యొక్క హస్తపు నీడలో మీరు ఉన్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను ఎక్కువసేపు చెప్పను, తక్కువ టైం తీసుకుంటాను, 2 గంటలు మాత్రమే. యేసయ్యకు మహిమ కలుగును గాక. మాకు నిద్ర వస్తుంది, తక్కువసేపు చెప్పండి అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, నా గురించి చెప్తాను. నేను నా గురించి చెప్పటానికంటే ముందు నన్ను మొదట ఈ ప్రాంతానికి ఆహ్వానించిన రెవరెండ్ జె కృపరాజు అన్నయ్యకి, అదే విధంగా నా ప్రాణ స్నేహితుడు శామ్యూల్ కు, అలాగే రాబర్ట్ పాల్ అన్నయ్యకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులు మీరందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాము. అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పత్రికలో మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం గమనిస్తూ చదువుకుంటూ వెళ్ళినట్లయితే నేను చెప్తాను, వినండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి యొక్క ఆత్మీయ యొక్క దృక్పథంలోని మనము లేఖనములను ఆత్మ సంబంధంగా పరిశీలన చేయగలిగినట్లయితే పదే పదే తరచుగా అందులో రాయబడినటువంటి విషయం ఏంటంటే, స్వాస్థ్యము అనే అంశాన్ని బోధిస్తూ మాట్లాడుతూ వస్తున్నారు పౌలు గారు. ఎఫెసీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏంటయ్యా ఈ స్వాస్థ్యము, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఎందుకు రాయిస్తూ ఉన్నాడంటే, స్వాస్థ్యము పరిశుద్ధుల యొక్క మహదైశ్వర్యపు కృపలో ఉన్నది గనుక ఆ స్వాస్థ్యం మీద మనం మనసు పెట్టుకోవాలని చెప్పేసి తరచూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం ముందు ఆ లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన అంటారు కదా, వాస్తవానికి స్వాస్థ్యము అనే పదానికి ఎక్కడ నిర్వచనం ప్రారంభమైందంటే, ఇన్హెరిటెన్స్, దీనికి ఎక్కడ డెఫినిషన్ ప్రారంభమైందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనము యేసు క్రీస్తు నందలి స్వాస్థ్యంగా ఉన్నాము. హల్లెలూయా. మొదట ఆయనలో మనము స్వాస్థ్యముగా ఉన్నాము. ఆ స్వాస్థ్యముగా ఉండుట విధానాన్ని బట్టి అపోస్తులుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ స్వాస్థ్యము ఈ ప్రకారంగా ఉంది కదా, మీరు ఈ స్వాస్థ్యం మీద మనసు పెట్టుకునండి అని ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన పదే తరచూ రాస్తూ వస్తూ ఉన్నారు. ఈ రాత్రి కాలం ముందు స్వాస్థ్యము అనేటటువంటి అంశమును మనము ధ్యానము చేద్దాము. ఆ స్వాస్థ్యం ఏమిటి, ఆ స్వాస్థ్యమును ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం, ఆ కృపలో మనం ఎలము పాలువారము కావాలి అనేటటువంటి విషయాలు మనము ధ్యానం చేద్దాము. రండి. రాజుల మొదటి గ్రంథము, 1 Kings chapter 21. Chapter 21, first verse. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకేమో. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. ఈ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభ వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, షోమ్రోను పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజు పేరు ఏంటంటే అహాబు రాజు. అయితే ఆ అహాబు రాజు యొక్క రాజ నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉన్నది. గమనించాలి, ఆ రాజు యొక్క ప్యాలెస్ ఉంది కదా, ఇంగ్లీష్ లో ఏముంటుందంటే ఇట్ వాజ్ నెక్స్ట్ టు మై ప్యాలెస్ ద వైన్ యార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఆ రాజనగరిని ఆనుకొని ఉన్నటువంటి ద్రాక్ష తోటను గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, నాబోతు దగ్గరకు వెళ్ళి, నాబోతు నీకు ద్రాక్ష తోట ఉంది కదా, ఆ ద్రాక్ష తోటను నేను కావాలనుకుంటున్నాను, అది నాకు కూర తోటకి ఇమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి రాజు యొక్క వృత్తి ఏంటి, రాజు ఏం చేయాలి, ఎలా పరిపాలించాలి, దేవుడు రాజుకు అప్పగించినటువంటి అధికారం ఏంటంటే ప్రజలను పరిపాలించాలి, రాజ్య నగరంలో ఉన్నటువంటి వారి యొక్క లోట్లన్నిటినీ తొలగించాలి, వారికి క్షేమాభివృద్ధిని కలుగచేయాలి, రాజ్యం యొక్క బాగోగులు చూసుకోవాలి. అది రాజుల అభిషేకానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే అసలు రాజుకేం పని, ద్రాక్ష తోటతో ఆయనకేం పని, అసలు కూర తోటకి ఏమని అడుగుతున్నాడు. నేను ఆలోచన చేస్తాను, ఎందుకు ప్రభు కూర తోట కోసం అడిగాడంటే అహాబు గురించి లేఖనం ఏముంటుందంటే తిండిబోతుగా లేఖనం అహాబు గురించి ప్రస్తావిస్తుంది. మరి తిండిబోతు కాబట్టి కూరగాయలు వేసుకొని మరి రోజు అది వ్యాపారం చేద్దాం అనుకున్నాడో, లేదంటే ఆ కూరగాయలు కట్ చేసుకుంటూ మరి ఇంట్లో బెడ్ మీద కూర్చొని తిందాం అనుకున్నాడో, ఎలా ఆలోచన చేస్తూ వచ్చాడో చూడండి. తిండిబోతైన అహాబు రాజు, అతనికి వాస్తవానికి ద్రాక్ష తోట అవసరం లేదు, ఈ ద్రాక్ష తోటని నాకు కావాలి అని చెప్పేసి ఒక యోచన కలిగి యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతును దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నాడు. గమనించండి, రాత్రి కాలం మందు అక్కడ లేఖనం ఏమంటూ ఉందంటే అతను నాబోతు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడు, అయ్యా నా నగరును ఆనుకొని ద్రాక్ష తోట ఉంది కదా, నాకు ఇది కూర తోటకి ఇవ్వయ్యా. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే, ఇవ్వటానికి నీకు మనస్సు రాలేకపోతే, నాకు ఇవ్వటానికి నీకు మనస్సు సహకరించకపోతే నేను కొంత క్రయాన్ని ఇస్తాను, కొంత డబ్బు ఇస్తాను, దాన్ని నాకు అమ్మేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి అహాబు. నేను అంటాను, ఆ ద్రాక్ష తోట మీద అహాబు మనసు పారేసుకున్నాడేమో. హల్లెలూయా! అంతగా ద్రాక్ష తోటను ఆయన ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. నాబోతు ఏమన్నాడు తెలుసా, అయ్యా మీరు అడిగిన విధానం బాగానే ఉంది, కానీ ఇది నేను ఇవ్వటానికి ఎంత మాత్రము వల్లపడదని చెప్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది నా పిత్రార్జితము, ఇట్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్ అని చెప్పి వస్తూ ఉన్నాడండి. అంటే తన పితరులు అర్జించినది, తన తాత ముత్తాతలు అర్జించి అతనికి అనుగ్రహించినటువంటి ఈ ద్రాక్ష తోట స్వాస్థ్యం ఉంది కదా, దీన్ని వదులుకోవటానికి మనసు రావట్లేదండి. సరే ప్రాక్టికల్ గా ఆలోచన చేద్దాం. ఇప్పుడు అహాబు నాబోతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవానికి రాజు కాబట్టి రాజునకు కొంత బలం ఉంది, కొంత అధికారం ఉంది. అహాబుకి డైరెక్ట్ గా సైనికులను పంపించవచ్చు, భటులను పంపించవచ్చు. ఆ యొక్క భటులందరినీ పంపించి ఆ నాబోతుని లాక్కొచ్చేయండి రా, నాబోతుని తీసుకొచ్చేయండి, నేను ఆక్రమించుకోవాలి అని చెప్పేసి అహాబు ఆ పని చేయలేదు. మనం జడ్జ్ చేద్దాం, ఒక రకంగా అహాబు చేసింది మంచి పనే కదా. అంటే మంచిగా వెళ్ళాడు, మంచిగా అడిగాడు, అంతవరకు జరిగిపోయింది. కానీ ఆ నాబోతు తృణీకరించినప్పటికీ తను ఎలా వెళ్ళాడంటే ఇంటికి కోపంగా వెళ్ళాడు అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంది. హీ ఫెల్ట్ హ్యాంగ్రీ అండ్ హీ వెంట్ హిస్ ప్యాలెస్ విత్ సాలెంట్ ఫేస్. అతను ఎలా వెళ్ళాడంటే మూతి ముడుచుకొనిన వాడై వెళ్ళాడంట. వాస్తవానికి ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి, మూతి ఎవరు ముడుచుకుంటారండి? స్త్రీలు ముడుచుకుంటారు. అది ఎలా ఉంటుంది నేను తర్వాత చెప్తాను వాక్యం అయిపోయిన తర్వాత. మీరు రెగ్యులర్ గా ఇంట్లో గృహిణులు వంటలు చేసేవారు చూస్తూ ఉంటారు కిచెన్స్ లోనే. అది ఒక స్త్రీ యొక్క అనుభవం అండి, మూతి ముడుచుకునేటటువంటి అనుభవం. ఒక రాజుకేం పని అసలు ద్రాక్ష తోటతోని? ఆ యొక్క యెజ్రెయేలీయుడైన నాబోతు స్వాస్థ్యంతో ఆయనకి ఏం పని అసలు? మూతి ముడుచుకొని బెడ్ మీద పడుకుంటూ ఉన్నాడంట. అక్కడ మనం లేఖనం చదువుతూ వస్తే అతని ఇంటికెళ్ళి అతను పడుకుంటూ ఉంటే 5వ వచనంలో ఉంది కదా, అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడై భోజనము చేయక ఉండదేమని అతనిని అడుగగా అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక అనుకూలమైన ఎడల దానికి మారుగా
మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను అని నాబోతుకి ఆహాబుకు మధ్య ఎటువంటి ప్రస్తావన జరిగినదో అది తన భార్య అయినటువంటి యెజబేలుతో ఆహాబు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, అందరికి అర్థమవుతుందండి? ఓకే, యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు ఆహాబు రాజు. ఇప్పుడు భార్యలు ఇంటిలోనే అలక పెట్టుకుంటే అలిగితే భర్త వచ్చి అడగాలి, ఏమైందమ్మా, ఎందుకు అలా ముఖం అలా పెట్టుకున్నావమ్మా, నేను నీకేం తక్కువ చేశాను, ఏ విషయంలో కొదువు చేశాను, నీకు ఏ విషయంలో నేను సహకరించలేకపోయాను అనేటటువంటి విషయాలు భర్తలు స్త్రీలను అంటే భార్యలను అడగాలి. ఇక్కడ అంత క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఎవరు అడుగుతున్నారు? స్త్రీ వచ్చి ఒక పురుషుని అడుగుతుందండి. అసలు ఎందుకు నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు, ఏం జరిగిందంటే జరిగిన విషయం అంతా చెప్పాడు. పిల్లలు అడుగుతారండి, డాడీ ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ బండి వచ్చింది, గంట మోగుతుంది డాడీ, నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి డాడీ, చాకోబార్ కావాలి డాడీ అని చెప్పేసి కొంత కొనిమ్మని తండ్రి దగ్గర ప్రాధేయపడతాడు. లేదంటే తండ్రి కొనివ్వకపోతే అలుగుతాడు. పిల్లలు అలుగుతారా? అలగరా? పిల్లలు అలుగుతారు. కానీ పిల్లల యొక్క స్వభావం ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఒక రాజు అలిగినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. అహాబు అయినటువంటి రాజు అలిగి తన యొక్క బెడ్ మీద పడుకొని ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉందండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాస్తవానికి లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉంది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున రాజు హృదయమును తిప్పునని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ ఈ రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే, తనకు అవసరము లేనటువంటి విషయాలు, తనకు సంబంధం లేనటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ, తనకు పట్టనటువంటి అవసరము లేనటువంటి ఒక యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట కోసం ఆశపడినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉందండి. అతనికి ఏం తక్కువ? రాజు ప్యాలెస్ లో ఉండొచ్చు, సుఖముగా తినవచ్చు, భోజనం చేయవచ్చు. బెంగగా కోపం కలిగి ఇంటికి వెళ్ళాడండి. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం! ఈ రాజు గురించి లేఖనం నేను ప్రారంభంలో చెప్పాను. తిండిబోతుగా లేఖనం సెలవిస్తూ ఉంది. షోమ్రోనులో రోషము కలిగిన దేవుని చేత పిలువబడి ప్రతిష్ఠించబడినటువంటి ఏలియా ప్రవక్త అంటాడు కదా, అహాబు, అయ్యా ఆకాశం నుండి వర్షం రాబోతుంది, నువ్వు వెళ్ళి భోజనం చేయమని చెప్పేసి అంటాడు. అక్కడే మనం పాయింట్ క్యాచ్ చేయొచ్చు. తిండి పట్ల, భోజనం పట్ల మరి రాజు అయినటువంటి అహాబుకు ఎంత మక్కువ ఉన్నదో అండి. ఈ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే ముందు ముందు మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఒక యెజ్రెయేలీయుడైనటువంటి నాబోతు స్వాస్థ్యం కోసం ఆశపడుతున్నాడే, ఏందయ్యా ఆ స్వాస్థ్యము? ఆ ద్రాక్ష తోటలో ఏముందని మనము ఆలోచన చేసినట్లయితే ఆది కాండములో గమనించండి, ఎవరు చూడనక్కర్లేదండి, అందరూ నా వైపు చూడండి. జస్ట్ ఆది కాండములోని నోవాహు ద్రాక్ష తోట వేయనారంభించి అతడు మత్తుడైనప్పుడు ఆ లేఖనాలన్నీ మనకు పరిచయం ఉన్నటువంటివే. అతడు ద్రాక్ష తోట వేసినప్పుడు అంట మత్తుడయ్యాడు. అంటే ద్రాక్ష తోటలో అనేకమైనటువంటి ఉపయోగాలు మన పితరులు అనుభవించారండి. మన పితరులు ఆ ద్రాక్ష తోట యొక్క వ్యవసాయం చేస్తూ ఆ ద్రాక్ష ఫలాలను తీసుకొని వచ్చి వాటిని పిప్పి చేసినప్పుడు ద్రాక్ష రసం లభిస్తూ ఉందండి. అంటే ద్రాక్ష తోట ద్వారా లబ్ధి పొందినటువంటి మన పితరులు మనకు మాదిరిగా ఉన్నారు. హల్లెలూయా, యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే ఈ నోవాహు ద్రాక్ష తోట వేశాడు. మరొక సందర్భాన్ని గమనించండి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు కనానుకు వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం యొక్క అవసరత ఏర్పడింది. అవునా కదా? ద్రాక్ష యొక్క ఫలాలు అంటే ఆ ద్రాక్ష రసం యొక్క కొరత అక్కడ ఏర్పడింది. అంటే ప్రజలకు అవసరతగా ఉంది. దీన్ని బట్టి గమనిస్తే ద్రాక్ష తోట ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాలు మీరు గమనించండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే సేమ్ ఇదే ప్రకారముగా 21వ అధ్యాయంలో ఈ నాబోతుకు కూడా ద్రాక్ష తోట ఉందండి. ఈ ద్రాక్ష తోట అంట ఆయన స్వాస్థ్యం అని చెప్తూ ఉన్నాడండి. ఇట్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్ అని చెప్తూ వస్తూ ఉన్నాడండి.
అది నా స్వాస్థ్యం అని చెప్పి వస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ ద్రాక్ష తోట మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడంటే నాబోతు, అయ్యా నా పితరుల నుంచి వస్తుందయ్యా, ఇది దయతో విడిచిపెట్టయ్యా, ఇది నా స్వాస్థ్యము, నా తాత నుంచి, మా ముత్తాత నుంచి మా తాతలకు వచ్చింది, మా తాత నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి నాకు వచ్చింది, నా నుంచి నా కొడుకుకు వెళ్ళాలి, నా కొడుకు నుంచి తరతరాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో స్వాస్థ్యం వదిలిపెట్టుకోలేదండి నాబోతు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మాత్రం వదిలిపెట్టుకోలేదండి. అహాబు ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు. అక్కడ లేఖనం ఏమంటుందంటే, దీనికి ప్రతుగా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట నేను నీకు ఇస్తానయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట యొక్క ఫలాలు తక్కువ దిగుబడిని ఇవ్వచ్చేమో ఒకవేళ, దీనికంటే శ్రేష్టమైన అధిక దిగుబడులు ఇవ్వగలిగిన సంకర జాతి మొక్కలు కలిగిన ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటటువంటి ఆ యొక్క మొక్కలు కూడా వేయించి వేరే సారవంతమైన నేలలో కూడా అహాబు రాజు నాబోతుకు సహకరించవచ్చు. కానీ నాబోతు ఒప్పుకోవడం లేదు. అయ్యా వద్దయ్యా, ఇది నా పిత్రార్జితము, ఎంత మాత్రము నీకు ఇయ్య వల్ల పడదని చెప్తూ వస్తూ ఉన్నాడండి. గమనిద్దాం, ఎందుకు నాబోతు తన యొక్క ద్రాక్ష తోటను వదులుకోవటానికి ఇష్టపడలేదండి. కొన్ని విషయాలు లేఖనంలో నుంచి ధ్యానం చేద్దాం మనం. మొదటిగా రాజుల మొదటి గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మన యొక్క అంశమే స్వాస్థ్యము. ఇందులోని 21వ అధ్యాయము 3వ వచనం మళ్ళొకసారి నేను చదువుతాను, వినండి. అందుకు నాబోతు, ఇది నా పిత్రార్జితము, నీకిచ్చుటకు ఎంత మాత్రము వల్ల పడదు. మొదటిగా గమనించండి, మొదటి పాయింట్, ఇది నా పిత్రార్జితము, ఇది నా యొక్క స్వాస్థ్యము అనేటటువంటి అంశం. అంటే పితరుల నుంచి సంక్రమిస్తూ వస్తూ ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని వదులుకోవటానికి ఇష్టపడట్లేదు నాబోతు. చాలా జాగ్రత్తగా లేఖనాలు గమనించండి. ఇక్కడ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, పాత నిబంధన సేవా క్రమం అనేది కొత్త నిబంధనకు ఛాయగా ఉన్నది. అవునంటారా కాదంటారా? షాడోగా ఉన్నది. అంటే పాత నిబంధనలో ఈ అధ్యాయములో గమనించినట్లయితే రాజైనటువంటి అహాబును జస్ట్ ఒక వ్యతిరేకిగా, అంటే అపవాదిగా జస్ట్ పరిగణించండి. అతను అపవాది కాదు అక్కడ. అంటే అపవాది ఏం చేస్తాడంటే, మనకు కలిగినటువంటి స్వాస్థ్యాన్ని దొంగిలించాలని, మనకు కలిగినటువంటి రక్షణ జీవితాన్ని పాడు చేయాలని, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను త్రుంచివేయాలని, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో మనమెంత మాత్రము వృద్ధి పొందకుండా పతాక స్థాయి నుంచి పతనా స్థాయిలోనికి వెళ్ళిపోవటానికి ప్రేరేపించేవాడు అపవాది. నా మాటలు అందరికి అర్థమయ్యాయి కదా? ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలనేటటువంటి యోచన అపవాదిది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో బాప్తిస్మం పొందిన మనమందరము రక్షణ అనే స్వాస్థ్యము చేత రూపొందించబడ్డాము. హల్లెలూయా. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని నీ కొరకు నా కొరకు యేసయ్య ఇచ్చాడు. ఊరికే రాలేదండి ఆ స్వాస్థ్యం మనకి. మనమేమన్నా మంచివాళ్ళం? అసలు నిలువెల్లా మనము మన గురించి మనం చెప్పుకుంటే బాగోదండి. మీరందరూ మంచివాళ్ళు, మీ గురించి నేనేమనట్లేదు. హల్లెలూయా. ఆయన ఈ రక్షణ స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తే ఈ స్వాస్థ్యాన్ని పాడు చేయటానికి, ఈ స్వాస్థ్యం అంతటిని దిగజారిపోవటానికి, ఆకాశములోకి ఎదుగుతున్న నీ భక్తి జీవితము అడుగంటి పోవటానికి, భూలోకములో భూమి పునాదులలోకి వెళ్ళిపోవడానికి నీ భక్తిని చెడగొట్టేటటువంటి వాడు అపవాది. జాగ్రత్తగా గమనించండి. నీకు పొందుకున్నటువంటి నీ స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించినటువంటి నీ స్వాస్థ్యము, ఈ రక్షణ అనేటటువంటి స్వాస్థ్యమును లాగేసుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి వాడే అపవాది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కొంతమంది మనం జాబ్స్ చేస్తూ ఉన్నాం, అందరు జాబ్స్ చేస్తున్నారు కదా. కొంతమంది మనకి వీక్లీ వన్స్ ఒక వీక్ ఆఫ్ ఉంటుందండి. వీక్ ఆఫ్ ఉంటది కదా, సెలవు దినం ఒకటి ఉంటది. అంటే కంటిన్యూస్ గా వీక్ ఆఫ్ తీసుకోకుండా దేవుని ప్రజలను మభ్య పెడుతూ వారిని పడగొట్టాలనేటటువంటి వీక్ ఆఫ్ తీసుకోకుండా వర్క్ చేసేవాడు లూసిఫర్, అపవాది. అతనికి వీక్ ఆఫ్ లేదండి. ఈ డజన్ టేక్ వీక్ ఆఫ్. తీసుకోవడానికి రోజు శోధిస్తూనే ఉన్నావు కదా, రోజు అభ్యంతరాలు కలుగజేస్తూనే ఉన్నావు కదా. ఓ లూసిఫర్, ఓ ఘట సర్పమా, వంకర సర్పమా,
ఒక్కరోజైనా ఖాళీగా ఉండంటే నిబ్బరం కలిగి మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే గర్జించ సింహం వల్లే వాడు తిరుగుతున్నాడండి. ఈ స్వాస్థ్యాన్ని పాడు చేయాలనేటటువంటి యోచన అపవాదిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క బీజములో నాటబడిన మనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనము రక్షణ అనే స్వాస్థ్యాన్ని ధరించుకున్నాము. హల్లెలూయా. ఏలయనగా బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించి ఉన్నారు, క్రీస్తు యేసును ధరించి ఉన్నారు. అయితే ఈ మహిమ వస్త్రాలు దొంగిలించాలనేది అపవాది యోచనండి. అపవాది ఎంత కుయుక్తిపరుడో తెలుసా? యేసయ్య ప్రేమించి ఏదెను తోటలో మహిమ వస్త్రాలు ఇచ్చాడండి ఆదాము అవ్వకి. అవునా కదా? మహిమ వస్త్రాలు ఇస్తే కుయుక్తితో వచ్చేసి వారి మహిమ నుండి, అంటే మహిమ కలిగిన దేహము నుండి శరీరాకారం రావటానికి అపవాది ఎంతలా ప్రయత్నం చేశాడో చూడండి. శరీరాకారంలోకి వస్తే పాపం వస్తుందని, మహిమను దొంగిలించాలని. వాస్తవానికి ఆదిలోనే వాడు మిస్టేక్ చేశాడు. దేవుని సింహాసనంలో కూర్చున్నాడు, మహిమను దొంగిలించాడు, దేవునికి రావాల్సినటువంటి ఘనతను ఆక్రమించుకున్నాడు, పడగొట్టబడ్డాడు. ఆకాశం నుండి మెరుపు వలె పడిపోయాడు అపవాది. అంటే మహిమ కలిగిన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలనేటటువంటి ఆలోచన అపవాదిదండి. ఈ స్వాస్థ్యము నుండి మనల్ని దారి తప్పించాలి. ఈ స్వాస్థ్యము నుండి మనల్ని పక్కకి తొలగిపోవాలి, తొట్టిల్లిపోవాలి, నాశనకరమైనటువంటి గుంటలోనికి వీళ్ళని పడవేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. అమ్మో, ఇది ఎప్పటిదో తెలుసా? ఈ స్వాస్థ్యం 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ప్రాణ త్యాగం చేస్తే మనకు ఉచితంగా వచ్చిందండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మనకు ఉచితంగా వచ్చింది. విశ్వాసం ద్వారా కృప చేత మనం రక్షించబడ్డామండి. ఈ స్వాస్థ్యాన్ని దొంగిలించాలని ఆ యొక్క అపవాది ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానంగా ఉండాలి. అమ్మో, ఇది నా పిత్రార్జితము, ఇది నా స్వాస్థ్యము, నేను ఎంత మాత్రము వదులుకోలేదు. చావనైనా చేస్తాను కానీ నా స్వాస్థ్యమును నేను వదులుకోను. ఆ స్వాస్థ్యమే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మొన్న రీసెంట్ గా మనకు జరిగిన విషయమే కదా, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము హృదయాన్ని కదిలించి వేస్తూ ఉందండి. సత్యం కొరకు నిలబడ్డాడు, స్వాస్థ్యం కొరకు నిలబడ్డాడు, యేసయ్య కోసమే చనిపోయాడు ఆయన. హల్లెలూయా. రేపు నువ్వో నేను ఒక ప్రవీణ్ పగడాల గారు కావచ్చు అండి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు, భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. గట్టిగా పట్టుకోవాలి మనకు కలిగిన స్వాస్థ్యాన్ని, బలంగా పట్టుకోవాలి మనకు కలిగిన స్వాస్థ్యాన్ని. యేసయ్యని బలంగా హత్తుకోవాలండి. మరణమైన జీవమైన మర్త్యమైన దేహము అమరత్వమును ధరించుకునేటటువంటి వరకు మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి మనం వెళ్ళాలంటే స్వాస్థ్యాన్ని విడిచిపెట్టకూడదు. మనం స్వాస్థ్యాన్ని హత్తుకొని బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఆ స్వాస్థ్యమే మనల్ని పరిపూర్ణతలోకి చేరుస్తూ ఉందండి. ఇది నా పిత్రార్జితము, నీకియడానికి ఎంత మాత్రం వల్లపడదు. నువ్వు రాజు అయితే ఏంటి, అధికారి అయితే నాకేంటి, నాకు సంబంధించినటువంటి, నాకు సంక్రమించినటువంటి ఈ భూమిని నేను వదులుకోను. నా పితరుల నుంచి వచ్చింది నాకిది అని చెప్పి తను ఆఫర్ చేసిన ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడు నాబోతు. రిజెక్ట్ చేశాడా లేదా? రిజెక్ట్ చేశాడు నాబోతు. నేను ఎంత మాత్రం ఇవ్వను, నా వల్ల కాదు, ఏం చేసుకుంటావో చేసుకొని ఇండైరెక్ట్ గా కూడా చెప్పాడండి నాబోతు. అలా చెప్పాలి మనం. అపవాది వాస్తవానికి జరిగిన విషయం అండి. వాడి తల, ఘట సర్పం యొక్క తల చితక ద్రొక్కబడింది కదా. ఇప్పుడు పాము బ్రతికున్నప్పుడు, చనిపోయినప్పుడు కొడితే సులభమా, బ్రతికున్నప్పుడు కొట్టడం సులభమా? అందరికీ నా ప్రశ్న అర్థమైందా? ఒక పాము తల అంతా చితక కొట్టేమో, తోక కదులుతూ ఉంది, అప్పుడు దానిని చావగొట్టడం సులభమా, లేదంటే అది బ్రతికి పడగ విప్పినప్పుడు కొంచెం కష్టతరమా? డిడ్ యు గాట్ మై పాయింట్ ఎవ్రీవన్? అందరికి అర్థమైందన్న పాయింట్? చనిపోయినప్పుడు దానిని కొట్టట సులభం అండి. దాని యొక్క మడిమెను, దాని తలను యేసయ్య కల్వరి శిలువలో చితక త్రొక్కాడు. అయితే ఆ తోకతో వాడు తోక ఊపుతూ ఉన్నాడు గనుక ఈజీగా మనం అపవాదిని ఓడించవచ్చు అండి. స్వాస్థ్యాన్ని కాపాడుకొని మనం
యేసయ్యను హత్తుకుంటే చాలండి, వాడు మీ ఎదుట నుంచి పారిపోనను లేఖనం సెలవిస్తుందండి. అంటే అపవాది మన ఎదుట నుంచి పారిపోవాలంటే వాక్యం అనే స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలండి. ఈ రాత్రికాలం ఎంతమంది గ్రంథపు చుట్టలోని రాయబడినటువంటి లేఖనాలను స్వాస్థ్యంగా భావించి హృదయమునకు హత్తుకొని జీవిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో రాయబడి ఉంది కదా, సంఖ్యాకాండంలో, నీ పిల్లలకు కండ్లలో బాసికాలుగా వాక్యం ఉండాలి, చేతులకు సూచనగా ఉండాలి, నీవు నడుచు మార్గం అంతటిలో వారు నుంచున్నప్పుడు, లేచినప్పుడు, పరుండి ఉండినప్పుడు ఈ యొక్క వాక్యం అనే స్వాస్థ్యం పిల్లలకు నేర్పించమని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతటితో మాట్లాడిస్తూ ఉన్నాడండి. అంటే ఎంతలా మనం స్వాస్థ్యం మీద మనస్సు పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ అనే స్వాస్థ్యము మన తుదమట్టు వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు, మనము మరణము ఈ మత్యమైన దేహం మీద చెప్పాను కదా, అమరత్వములోనికి వెళ్ళేంత వరకు యేసయ్య ఇచ్చిన ఈ గ్రంథపు స్వాస్థ్యమును హత్తుకొని బ్రతుకుదుముగాక. హల్లెలూయా. హత్తుకొని బ్రతుకుదామండి ఈ స్వాస్థ్యాన్ని. ఇది నా పిత్రార్జితము అని భావిద్దామండి. ఇది నాకు ఉచితంగా రాలేదు, నన్ను ప్రేమించి నా దేవుడు ఇచ్చాడు. తన మహిమ వైభవాన్ని విడిచిపెట్టి 24 పెద్దలు, 4 జీవుల సమూహము, ఒక ఘనమైనటువంటి స్తుతి ఆరాధన విడిచిపెట్టి, ఆఫ్టర్ ఆల్ మనం మనుషులమండి, మన ఆరాధన కోసం ఈ భూలోకానికి వచ్చాడండి. మరి మనం ఎంత దేవుణ్ణి ఎక్కువ హత్తుకొని బ్రతకాలి? ఆయనే ఆ వైభవాన్ని విడిచిపెడితే మనం విడిచిపెడతా ఉన్నామా? స్వాస్థ్యానికి ఆటంకంగా ఏమేమైతే నిన్ను అభ్యంతర పెడుతూ ఉన్నాయో, స్వాస్థ్యమును పొందుకోకుండా, స్వతంత్రించుకోకుండా ఏ ఏ విషయాలైతే నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రియ చేస్తూ ఉన్నాయో వాటన్నింటిని యేసు నామములో తొలగించుదుగాక. ఆమేన్. వాటన్నింటినీ మనం తొలగించుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, ఇది నా పిత్రార్జితము. రెండో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అదే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఒకసారి 13వ వచనం ఒకసారి నాకు చదివి సహాయం చేయండి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజుని దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారి పట్టణం బయటికి అతనిని తీసుకుపోయి రాళ్లతో చాలు సిస్టర్, ఇక్కడ మనం గమనిస్తూ వస్తూ ఉన్నట్లయితే రెండవ పాయింట్ గా నేను చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోనండి. ఫస్ట్ పాయింట్, ఇది నా పిత్రార్జితము. రెండవది ఏంటంటే, నమ్మిన వాక్యం కొరకు సత్య వాక్యాన్ని కాపాడుకోనాలనేటటువంటి ఆక్రందన నాబోతుంది. విశ్వసించినటువంటి సత్య వాక్యాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన. ఎందుకు నాబోతు ఈ భూమిని వదులుకోవటానికి ఇష్టపడలేదు? పిత్రార్జితం అని భావించాడు, బానే ఉంది. అయితే నాబోతు ఎందుకు అంత ఎక్కువ ద్రాక్ష తోటను ప్రేమించాడు, వదులుకోవటానికి ఇష్టపడలేదంటే, మోషే, దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీల ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అవునా? మీ అందరికి వాక్యం బాగా తెలుసు, ఎందుకంటే మీకు మైక్స్ ఇస్తే నాకంటే అద్భుతంగా ప్రసంగం చేయగలిగిన కృప మీ అందరికి ఉంది. హల్లెలూయా. మీకు అన్ని విషయాలు తెలుసు కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని మోషే ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము మందసపు పెట్టెలో పెట్టబడినది. హెబ్రీలు రాసిన పత్రికలో చదివినట్లయితే, తర్వాత చదవండి, అందులో గమనించినట్లయితే ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, అహరోను చిగిరించిన కర్ర మందసములో పెట్టబడ్డాయి. వాటితో పాటే ఇంకేముందంటే 10 ఆజ్ఞల పలకలండి. అంటే దేవుని వాక్యము మందసంలో ఉందండి. హల్లెలూయా. అయితే ఈ 10 ఆజ్ఞలు శ్రేష్టమైనవే, ప్రాముఖ్యమైనవే. మనము వాటిని గౌరవించి మన ఆధ్యాత్మిక జీవితాలకు మనము అనుసరించి నడుచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలే అవి. అయితే ఈ 10 ఆజ్ఞలే కాకుండా మరొక శ్రేష్టమైన విషయం కూడా దాగి ఉందండి. దాని యందు నాబోతు విశ్వాసం ఉంచాడు, అందుకనే నేను వదులుకోవటానికి ఇష్టపడను అని చెప్పేసి ఆహాబును కూడా రిజెక్ట్ చేశాడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. హీ రిజెక్టెడ్ ద ఆఫర్ హూ గివెన్ ఆహాబ్. ఆహాబ్ ఇచ్చినటువంటి ఆఫర్ ను నాబోతు రిజెక్ట్ చేశాడు. ఏంటయ్యా ఆ విషయం అంటే,
ఒకసారి లేవియా కాండంలో చదవండి. లేవియా కాండం 25వ అధ్యాయము 23వ వచనం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 25 and 23. ప్లీజ్ రీడ్ ఏమన్నాడు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. భూమిని ఏం చేయకూడదంట? శాశ్వత విక్రయము చేయకూడదండి భూమిని. అంటే భూమిని ఎంత మాత్రము అమ్ముకోకూడదని లేఖనం సెలవిస్తుంది. అంటే శాశ్వతముగా దానిని విక్రయము చేయకూడదంటే దానిని అమ్ముకోకూడదు. మరి నాబోతు ఈ లేఖన యందు మనసు ఉంచాడండి. భూమిని అమ్మకూడదు కదా, ఇది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ కదా అని వాక్యానికి లోబడి కూడా ఉన్నాడండి. హల్లెలూయా. మరి వాక్యానికి లోబడ్డాడు కదా, మనము వాక్యానికి లోబడాలి కదా. పరిశుద్ధ గ్రంథమే సత్యం కదా. ఈ లేఖనాలకు మనము లోబడితే ఎంత ఘనమైన శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తామంటే కంటికి కనిపించవు, ఊహకు అందవు, చెవులకు హృదయానికి గోచరం కావండి. అటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు వాక్యంలో ఉన్నాయండి. విశ్వసించాడు. నా భూమిని అమ్ముకోను, క్రయములకు అమ్ముకోనని అహాబుతో రిప్లై ఇచ్చాడండి. వాస్తవానికి చెప్పాలంటే అహాబుకి ఈ వాక్యం తెలుసు. ఎందుకంటే రాజుగా ఉన్నాడు. భూమిని శాశ్వత విక్రయం చేసుకోకూడదు కదా, మరి నేను అడగటం కూడా తప్పే కదా అని అయినప్పటికీ అడిగాడండి నాబోతుని. అంటే వాస్తవానికి నాబోతు అహాబుకి లేఖనాన్ని ఇండైరెక్ట్ గా కొట్టి బుద్ధి చెప్పాడా లేదా? నాబోతు బుద్ధి చెప్పాడండి అహాబుకి. ఇది స్వాస్థ్యం అండి, మరి ఇలా అమ్ముకోవటం లేఖనంలో ఉంది కదా ధర్మశాస్త్రంలో అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పాడు. 21వ అధ్యాయంలో రాయబడలేదు, కానీ వదులుకోవటానికి ఇష్టపడలేదు. సత్యము కొరకు నిలబడ్డాడండి. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే పనికి మాలినటువంటి ఇద్దరు మనుషులు తన భార్య అయిన యెజెబెలు చేత ప్రేరణ జరిగించినప్పుడు అంట నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికారండి. ఒక విషయం చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. సత్యము కొరకు నీవు నిలబడినప్పుడు నీకు దెబ్బలు తగులుతాయి. క్రీస్తు యేసునందు బ్రతుకను ఉద్దేశించిన వారికి హింస కలుగుతుంది. సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వారు శ్రమలు పొందుతారు. క్రైస్తవ్యము శ్రమలే, కానీ ఒక మహిమయుక్తమైన మార్గంలోనికి మనం నడిపిస్తుందండి. హల్లెలూయా. ఇది ఇరుకు మార్గమే. వెళ్తూ ఉంటే, గమనిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే మహిమ కలిగిన బాటలోనికి మనం వెళ్తున్నామండి. నమ్మాడు వాక్యాన్ని, విడిచిపెట్టలేదు వాక్యాన్ని నాబోతు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే రాళ్ల దెబ్బలు తగులుతా ఉన్నాయండి. దేవుడిని దూషించాడని, ఇంకో విషయం ఏంటంటే రాజును దూషించాడని అబద్ధ సాక్ష్యం పలికారండి నాబోతు మీద. అయ్యో, ఒక నిరపరాధిని చంపుతున్నారండి, ఒక నిరపరాధిని చంపుతున్నారు, కుట్ర చేస్తున్నారు. ఈ వ్యక్తి ఊసు లేకుండా చేస్తే ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోవచ్చని పనికి మాలినటువంటి యెజెబెలు భర్తను ప్రోత్సహిస్తుందండి. నేను ఆలోచన చేస్తా ఉన్నాను, యెజెబెలు ఎవరంటే లూసిఫర్ కి పెద్ద కూతురు అనుకుంటా. అవునా కదా? పెద్ద కూతురు ఆమె లూసిఫర్ కి యెజెబెలు. ఎంత భయంకరంగా ఆలోచన చేస్తుందంటే గమనించండి. ఇప్పుడు పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే గమనించండి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయం నేను చెప్తానండి. ఇప్పుడు క్రీస్తులో నుండి ఆలోచన పురుషునిలోనికి రావాలి, పురుషునిలో నుంచి ఆలోచన స్త్రీలోకి రావాలి. అవును కదా? అప్పుడు కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. తలలో నుంచి ఆలోచన కిందికి రావాలి. క్వైట్ ఆపోజిట్ గా యెజెబెలులో నుంచి ఆలోచన పురుషునిలోకి వెళ్తుంది. నా మాటలు మీ అందరికి అర్థమయ్యాయి కదా? అంటే కుటుంబ వ్యవస్థ పతనం అవ్వటానికి గల కారణం ఏంటంటే పురుషునిలో నుంచి ఆలోచన స్త్రీలోకి రాకపోతే, స్త్రీలో నుంచి పెత్తనం అంతా కుటుంబంలో జరిగిపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుందండి. అవునా కదా? ఇక్కడ అదే జరుగుతూ ఉంది. యెజెబెలు ఆలోచన కుటుంబం అంతా పెత్తనం జరుగుతూ ఉందండి. అహాబు కేవలము యెజెబెలు చేతిలో ఒక ఆట బొమ్మ అయిపోయాడు, కీలు బొమ్మ అయిపోయాడండి భార్య చేతిలోనే. కథానాయకురాలుగా లూసిఫర్ పెద్ద కూతురు పాత్ర పోషిస్తుందండి ఈ అధ్యాయంలో. ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన. తాకీదులు ప్రింట్ చేసింది, రాంగ్ ప్రింటింగ్ చేసిందండి నాబోతును చంపించటానికి. చాలా బాధ కలిగించే విషయం. అయ్యో, ఒక తప్పు చేయని వ్యక్తి నిర్దోషి చచ్చిపోతున్నాడే, రాళ్ల దెబ్బలు పడుతున్నాయే, ఏంటి ఈ వ్యక్తికి పరిస్థితి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే
ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు భూమి మీద తనకు ఇష్టం వచ్చిన ప్రతి కార్యము జరిగిస్తాడు. గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ఆల్ ద టైమ్. ఎల్ల వేళలా దేవుడు మంచివాడే. దేవుడు ఎందుకు ఇలా చేశాడని మనం ఎంత మాత్రం అనకూడదు. హృదయపూర్వకంగా నరుకులకు దుఃఖమైనను విచారమైనను ఉపద్రవమైనను అనే కలుగ చేయడు కదా. కనుక నాబోతు చనిపోతూ ఉంటే దేవుడు మౌనంగానే ఉన్నాడు. కానీ మూడో పాయింట్ నేను చెప్తాను. మూడో పాయింట్ అద్భుతమైన విషయం ఏంటంటే, అదే రాజులు 1 గ్రంథం 21లో మనం గమనించినట్లయితే ఉంది కదా. మూడో విషయం నేను చెప్తాను. నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి స్పందించే దేవుడు అండి ఆయన. ఇప్పుడు నాబోతుకు అన్యాయం జరిగింది కదా. న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? మాట్లాడు. అన్యాయం జరిగింది. పాపం చనిపోయాడండి. రాళ్ల దెబ్బలు పడుతున్నా, దేహములో నుంచి రక్తము స్రవించబడుతున్నా, అమ్మో నా స్వాస్థ్యం, అయ్యా స్వాస్థ్యం నాదని హత్తుకున్నాడు. దెబ్బలు తగులుతున్నా. మనకి ఆత్మీయతలో ఎంత దెబ్బలు తగిలితే అంత పతాక స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎన్ని దెబ్బలు తగిలితే అంత మహిమయుక్తమైనటువంటి దేహము మనకు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు దేవుడు. దెబ్బలు తగులుతున్నాయని బాధపడద్దు. అపోస్తులు అయితే ఆదిమ సంఘంలో సువార్త చేస్తున్నప్పుడు అంట రాళ్లతో కొట్టారంట, సమాజ వీధుల్లో ఈడ్చేశారంట. గాయాలు కట్టుకోవటం, ఉదయం బైబిల్ తీసుకోవటం, మళ్ళా సువార్తకు వెళ్ళటం అండి. అంటే వారి భారం ఎలా ఉందో గమనించండి. స్వాస్థ్యమును ప్రజలకు అందించాలని. యేసయ్య మన స్వాస్థ్యం కదా. అసలు ఆ స్వాస్థ్యాన్ని ప్రజలకు అనుగ్రహించాలని వారి యొక్క భారము. దెబ్బలు తిన్నారు, కొట్టబడ్డారు. పౌలు గారు అనుభవించిన శ్రమలు ఎంతంత కాదండి. సముద్రంలో ఎన్నో ప్రయాణాలండి. పాముల మధ్య, సర్పాల మధ్య. మిళిత దీపవాసులు ఒకసారి అనుకున్నారంట, ఈయన పని అయిపోయిందిలే, ఒక విష సర్పం కాటేసిందని. కానీ యేసయ్య స్వాస్థ్యం కోసం నిలబడిన వ్యక్తిని బ్రతికించడానికి సిద్ధపడే దేవుడు అండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ మూడో విషయం నేను చెప్తూ ఉన్నాను. నాబోతుకు అన్యాయం జరిగింది. ప్రభుత్వాలు సైలెంట్ గా ఉన్నాయి, రాజ్యాలు సైలెంట్ గా ఉన్నాయి, గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది. ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్స్ అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ ఎవ్రీబడి షుడ్ సైలెంట్ సిన్స్ ద టైమ్ ఆఫ్ నాబోత్. అందరూ సైలెంట్ గా ఉన్నారు. కానీ అద్భుతమైన విషయం చెప్తున్నా, యేసయ్య సైలెంట్ గా లేదండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. దేవుడు సైలెంట్ గా లేడు నాబోతు విషయంలో. రాజ్యాలు సైలెంట్ అయిపోయాయి. కానీ ఆ వ్యక్తి పట్ల న్యాయము జరిగించడానికి, ఆ వ్యక్తిని న్యాయ సంబంధమైనటువంటి తీర్పు జరగటానికి షోమ్రోనులో లేపబడినటువంటి ప్రవక్త అయిన ఏలియాను దేవుడు పంపించాడండి. నువ్వు వెళ్ళి అహాబుతో మాట్లాడు. అహాబు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు. నిర్దాక్షిణ్యంగా వ్యక్తిని చంపించాడు. అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడము. ఏ స్థలములో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. నీ భార్య అయిన యెజబెలు కుక్కలు తింటాయి. పొలము వెలుపల ఉన్నటువంటి వారిని, ప్రజలను ఆకాశ పక్షులు తింటాయండి అని చెప్పేసి నాబోతు పక్షాన వ్యాజ్యమాడే దేవుడు మన పక్షాన కూడా వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీకు అన్యాయం జరిగిందని, బాధించబడ్డావని, నిన్నెవరో హేళన చేశారని, నా పక్షాన ఎవరు లేరా, నా పక్షాన ఎవరు లేరా అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే ఈ రాత్రి మంచి శుభవార్త. నీకు నాకు సంచకరువుగా ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. ఈ స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, ఈ మనము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాము. ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే మనల్ని స్వాస్థ్యానికి చేరుస్తుంది. స్వాస్థ్యం మీద మనసు పెట్టుకోండి. ఈ రాత్రి కాలం యేసయ్య మీద మనసు పెట్టుకోండి. దేని మీద మనసు పెట్టుకోవద్దు. మనం దేని మీద మనసు పారేసుకోవద్దు. యేసయ్య మీద మనసు పెట్టుకోండి చాలు. ఎందుకంటే స్వాస్థ్యములోనికి ఆయన నడిపించడానికి నమ్మదగిన దేవుడు అండి. కనుక సత్యం కొరకు ఆక్రందన, సత్యం కోసం నిలబడి రాళ్ల దెబ్బలు భరించైనా స్వాస్థ్యాన్ని వదులుకోలేదండి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కానీ ఒక విషయం చెప్తాను, గుండెలో పెట్టుకోండి. దైవ కృపలో దైవీకమైనటువంటి విషయాలలో పాలు పొందుతూ యేసుక్రీస్తు ప్రభువు కోసం శ్రమను అనుభవిస్తూ ఉపద్రవాలలోని వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి కంట ఈ లోకము ముంచేయాలని చూస్తుంది. అయితే శ్రమలు వెంటాడుతున్నా, ఉపద్రవాలు తలెత్తుతున్నా దేవుని కృప నిన్ను వెంటాడుతూ ఉంటదండి.
హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, నేను ఒక 10 minutes లో ముగిస్తాను. చెప్పడానికి చాలా ఉంది, ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంది, కానీ వాతావరణం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. 3 విషయాలు చెప్పాను. ఇది నా పిత్రార్జితము. రెండవది, సత్యము కొరకు ఒక మనిషిని ఆక్రందన. మూడవది ఏంటంటే మనకు జరిగిన అన్యాయాన్ని బట్టి స్పందించే దేవుడు. నాలుగవది కూడా ఒక విషయం చెప్తాను, చెప్పాలనిపిస్తా ఉంది నాకు. హేయమైనటువంటి దాన్ని తెచ్చి ఇంటిలో పెట్టుకోకూడదు. ఈ అధ్యాయంలోనే అర్థమవుతుంది మనకి. యజబేల్ ఎవరు? సీదోను సంబంధమైనటువంటి దేవతల ఆచారాలలో పాలు పంపులు పొందిన ఎర్బయలు కుమార్తె ఆమె. హేయమైన దాన్ని తెచ్చి చేసుకున్నాడు, పెత్తనం అంతా లాగేసుకుంది, ఆట బొమ్మను చేసింది నాబోతుని. మన హృదయములో, మన గృహాలలో హేయమైన ద్వానిని మనం తొలగించుదుముగాక. అరే, ఆకానును గమనించండి. యూదా గోత్రం అండి, స్తుతించే గోత్రం. ఆకాను పట్టబడ్డాడు, అది తెచ్చుకొని తన గృహంలో దాచిపెట్టుకున్నాడు. అయితే ఆకానుని బట్టి అంట కుటుంబం అంతా ఆకోరులో ఇలా చనిపోయారంటండి. హేయమైన దాన్ని, దుర్మార్గతను నీ హృదయంలో నుంచి తొలగించుకుంటేనే కదా ఆయన స్వాస్థ్యం పట్ల నిన్ను నడిపించుకునేది. అవును కదా? ఆ స్వాస్థ్యము మనకు కావాలంటే దుర్మార్గతను మన హృదయంలో నుంచి విసర్జించుదుముగాక. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. అపవిత్రమైన